అంటారు అఖండ 2 అయితే చాలా బాగుందన్న సినిమా ఎలా ఉందంటే మనకి రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధు గురించి కొంచెం ఎక్స్పెక్టేషన్ చేసింది అదే సినిమా ఎలా చెప్పాలంటే మన నేల జోలికి కానీ మన దేశం జోలికి కానీ మన సనాతన ధర్మం జోలికి కానీ వస్తే ఎలా ఉంటుంది అనేది బోయపాటి ఇది అఖండ 2 రూపంలో చూపించాడు. ఇది అఖండ తాండవం అంతే. మామూలుగా ఏం చెప్పాలంటే నేను కైలాసంలో శివుడు నాట్యం చేస్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ అఖండ 2 మాత్రం మా బాలయ్య బాబు మూవీ రూపంలో మాత్రం ఆ తాండవం ఏంటో చూపించా. చాలామంది ట్రోల్ చేస్తున్నారు, ఏంటి తలకాయ తిప్పడం ఏంటి ఇది బాలయ్య ఏంటి బోయపాటి ఏంటి అని చెప్తున్నారు. మనం ఏంటి జనరల్ మనకి ఏంది గుమ్మడికాయతోనో లేదంటే నిమ్మకాయతోనే దిష్టి చేస్తాం. అక్కడ బాలయ్యకి ఆ మాత్రం మ్యాజిక్ ఉండకపోతే ఎలాగా, ఆయన మనుషులతోనే తీసేస్తాడు. మామూలుగా తమని ఏం చెప్పాడంటే ఈసారి స్పీకర్లు జాగ్రత్త అన్నాడు. ఇంకా దించి ఏంటంటే సీట్లు కూడా జాగ్రత్త అని చెప్పాలి. ఆ సీట్లకి ఆ సౌండ్కి ఎగురుతున్నాయి. ఇంకొంచెం అయితే మనుషులు ఎగిరి కైలాసంలోకే వెళ్ళిపోతారు. మనం ఒకటే చూడాలి, ఇక్కడ నో లాజిక్ నో ఫిజిక్స్ ఓన్లీ బోయా మ్యాజిక్కే చూడాలి. బాలయ్య బాబు తాండవం ఏంటైతే సూపర్ అన్న. ఇంటర్వెల్ సీన్ అయితే సాక్షాత్ ఆ శివుడే వచ్చి బాలయ్య బాబు రూపంలో రుద్ర తాండవం చేస్తాడు చూడు, అలా కనిపించింది. మనం ఇక్కడ ఏంటంటే సినిమాలో స్టోరీ ఉంది అంతే. సనాతన ధర్మం జోలికి వస్తే అది ఎంత తోడైనా సరే, వాడు నేషనల్ అయినా ఇంటర్నేషనల్ అయినా ఎవడైనా మనకు సంబంధం లేదు. మన ధర్మం జోలికి వచ్చాడు, మనల్ని టచ్ చేశాడు అంతే. మన బాలయ్య బాబు ఎక్కడికైనా వెళ్ళిపోతాడు, అది చైనాకైనా సరే పాకిస్తాన్కైనా సరే. ఇది మెయిన్ కాన్సెప్టే ఇది. కాకపోతే అక్కడనే కాదు, రియల్ లైఫ్లో కూడా మన జోలికి ఎవడైనా వస్తే మనం టచ్ చేయాలని చూస్తే మాత్రం ఒక్కొక్కడికి మనం ఎలా ఉంటుందని చిన్న ఎగ్జాంపుల్ సెట్ చేసాం ఆపరేషన్ సింధు రూపంలో. సేమ్ ఇదే అఖండ 2 కూడా బాలయ్య బాబు ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ సెట్ చేసాను. అఖండ 1 ఏంటంటే ఇలా ఉంటాం మేమని చెప్పాడు. ఇక్కడ మాత్రం రుద్ర తాండవం అఖండ తాండవం అంతే. అక్కడ చూపించింది ఇంకో ఎక్స్పెక్టేషన్స్ లెవెల్లో తీసుకెళ్ళారు. సెకండ్ హాఫ్ అయితే మటుకు అసలు అప్పుడే అయిపోయిందా అనిపించింది మూవీ అనేది. సో అఖండ 3 కూడా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ సినిమా నుంచి బాలయ్య బాబుని వరల్డ్ స్టార్ అంటారని చెప్పి భావిస్తున్నాను నేను. సో ఒక్కొక్క డైలాగ్ వింటా ఉంటే థియేటర్లో ఎట్లా అనిపించింది అన్న మీకు? అసలు సౌండ్సేనండి, నో డైలాగ్స్, ఓన్లీ బాలయ్య యాక్షన్ ఆ చూపు చాలు మనకి. సో డైలాగ్స్ కూడా అవసరం లేదు. డైలాగ్స్ కూడా చాలా బాగా రాశారు కంపేర్ టు. అంటే ఇందులో కనిపించింది మాకు బాలయ్య కాదు ఆయన రూపంలో ఉన్న శివుడు అని చాలా మంది అంటున్నారు. ఎస్, శివుడే యాక్షన్ చేసినట్టుంది చెప్పాలంటే. ఆ శివుడి క్యారెక్టర్ కూడా నేను యాజ్ ఏ బాలయ్య అభిమానిగా ఫీల్ అయ్యింది ఏంటంటే బాలకృష్ణ చేస్తే ఇంకా హై లెవెల్లో ఉండేదేమో అని, నేను ఇంకా గూస్ బంప్స్ వచ్చేదని చెప్పి నేను అనుకున్నాను. వన్ ఆఫ్ ది సెంటిమెంట్ సీన్ కూడా పెట్టారు మధ్యలో. సో అది నేను రివీల్ చేయకూడదు. సో అది కూడా ఆ శివుడితో ఇంటరాక్షన్ ఉంది, చాలా బాగా చేశారు. ఈ సినిమా ద్వారా ప్రజెంట్ యూత్ ఎలాంటి మెసేజ్ నేర్చుకోవచ్చు? యూత్కి ఎప్పుడు ఒకేలాగా ఉంటారు, ఏమీ చెప్పలేం. వాళ్ళు జస్ట్ సినిమా 3 hours ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ మామూలే. సో బాలకృష్ణ యాజ్ ఏ ఎమ్మెల్యేగా తన బాధ్యతగా ఒక మంచి మూవీ అనేది ఈ ప్రపంచానికి ఇచ్చాడు చెప్పాలంటే. నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, ప్రపంచానికే ఇచ్చాడు. ఎందుకంటే ప్రతి విషయంలో మనం జరిగినటువంటి మహాకుంభమేళ పుణ్య స్నానాల్లో నీటి కలుషితమైందని ఎన్నో అపోహలు ఆరోపణలు వచ్చిన సందర్భంలో సైన్స్ యొక్క వ్యాక్సినేషన్ యొక్క గొప్పతనం ఈ చిత్రం ద్వారా తెలియజేయడమైంది. ఎన్నో ప్రాణాత్మకమైనటువంటి వ్యాధులను అరికట్టాలంటే సైన్స్ యొక్క గొప్పతనం వ్యాక్సినేషన్ రూపంలో కూడా అందులో కూడా దేవుడు ఉన్నాడు అని చిత్రం ద్వారా తెలియజేయడమైంది. ఈ చిత్రము చాలా శుభ సందర్భంగా ఉంది. ఈరోజు విడుదలైన శుభ సందర్భంగా. ఎప్పుడో వారం ముందరే కావాల్సిన చిత్రము వారం తర్వాత అయింది, కానీ సందేశము గొప్ప సందేశము ప్రజలకు ఇవ్వబడింది. బాలయ్య బాబు గారి ఒక్కొక్క డైలాగ్ వింటా ఉంటే థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఎట్లా? దద్దరిల్లిపోతుంది థియేటర్లో. మ్యూజిక్ తమన్ గారి బాణీయాలు సంగీతంతో, బాలకృష్ణ గారి డైలాగులతో ప్రసాద్ మల్టీప్లెక్స్లో ఉన్నటువంటి థియేటర్లు ధ్వంసమయ్యేలా ఈ విధంగా ఉంటాయి. సో మరి బాలయ్య బాబు గారు కనిపించారా? ఆయన స్థానంలో ఉన్న శివుడు మీకు కనిపించారు? శివుడే బాలయ్య గారి రూపంలో ప్రజలకి సనాతన హైందవ ధర్మం యొక్క గొప్పతనం తెలియజేయండి. ప్రతి ఒక్క సైన్స్ వెనకాల కూడా దేవుడు ఉన్నాడు, దేవుడు లేడు అనుకునే ఈ జనరేషన్లో దేవుడు ఉన్నాడు, పోయి తెలియజేయబో బాలయ్య అని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ రాబోయే సినిమాలు బాలయ్య గారి నుంచి మీరు ఎట్లాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తారు? బాలయ్య గారి నుంచి రాబోయే సినిమాలు ప్రతి ఒక్క సినిమా సందేశాత్మకంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఒక్క మాటలో చెప్పండి, బాలయ్య బాబు గారు అఖండ 2 సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్క మాటలో చెప్పాలంటే మహా అద్భుతం. సనాతన హైందవ ధర్మం యొక్క గొప్పతనం ఉంది ప్రతి ఒక్క విషయంలో చెప్పొచ్చు. ఫ్లోయింగ్ మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, డైలాగ్స్ కానీ, ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ గూస్ బంప్స్ చెప్తున్నాను కదా.
అండ్ మోర్ ఓవర్ ఇది మూవీ కాదు, ఒక టెంపుల్కి పోయిన ఫీలింగ్ వస్తుంది. మీరు చూస్తారు కదా, ఎస్పెషల్లీ అన్ని రిలీజన్ వాళ్ళకి నచ్చుతుంది. వెరీ క్లోజ్ టు హిందూస్ వస్తే మాత్రం అసలు ఏడ్చేస్తారనమాట. నేను ఖుద్దు ఏడ్చాను. ఇక్కడ నాకు ఎక్కువ ఫేవరెట్ హనుమంతుడిని ఎక్కువ బిలీవ్ చేస్తాను. అందరి టెంపుల్స్ ఓకే, అందరి దేవుళ్ళు ఓకే, హనుమంతుడిని బిలీవ్ చేస్తాను కాబట్టి జై హనుమాన్ సూపర్గా చూపించిండు ఆ గ్రాఫిక్స్తోని. లాస్ట్లో ఒకటి చాలా నచ్చింది ఏంటంటే, శివుడైనా దేవుడైనా ఏ దేవుడైనా ఉండని అమ్మ ప్రేమ కంటే ఎక్కువ కాదని చెప్పాడు. అది చాలా, అమ్మ ప్రేమకు శివుడు అలాంటి దిగి వస్తాడు చూడు మూవీలో. ఎక్స్ట్రాడినరీ హ్యాట్స్ ఆఫ్. అసలు ఈ స్టోరీ ఎలా కలిపి, నేను యాక్చువల్లీ అక్కడ 1 తర్వాత 2 ఇంత హిట్ కాదనుకున్నాను. ఎందుకంటే వి ఆల్ నో 1 అంతా సీక్వెల్ హిట్ అయింది, సెకండ్ ఏది కాదు, కానీ ఇది దాన్ని మించి అవుతుంది. నా గెస్ ప్రకారం బాహుబలి తర్వాత ది బెస్ట్ ఇండస్ట్రీ నెక్స్ట్ హిట్ ఇదే, అండ్ 1000 crores 100% దాటుతుంది.